హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే జిల్లాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఏ బకాయిలు జమ అవుతాయన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో డిఏ, డిఆర్ అరియర్లు మరియు డిఆర్ అంటే నగదు జమ ప్రక్రియ అయితే ప్రారంభమైందండి. ముఖ్యంగా 2020వ సంవత్సరానికి ముందు పదవి విరమణ చేసిన పెన్షన్లకు సంబంధించి గతంలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన డిఏ, డిఆర్ అరియర్లు ఈరోజు పెద్ద ఎత్తున వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఒకవేళ ఎవరికైనా ఈరోజు సాయంత్రం లోపైనా రేపటి లోపైనా ఖచ్చితంగా జమ అవుతాయని ట్రెజరీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయండి. ఇది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెన్షనర్ల కళ అయితే నేటికైతే జమ అవుతున్నాయి. కేవలం డిఆర్ఏలు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని రకాల పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగ వర్గాలు నిరీక్షిస్తున్నాయి. ప్రస్తుతానికి విడుదలవుతున్న నిధులతో పాటు మరి కీలకమైన బిల్లుల జాబితాను కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఎస్ఎల్స్, జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ రియంబర్స్మెంటు, జీఐఎస్ బిల్లులు, ఎస్ఎల్ ఎన్హాన్స్మెంట్ బిల్లులు, 11వ పీఆర్సీ బిల్లులు, వీటన్నింటికి సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే నిధులు విడుదల చేసే అవకాశం ఉందని తాజా న్యూస్ ద్వారా తెలుస్తుందండి. అయితే ముఖ్యంగా జెడ్పీ యాజమాన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులకి ఒక ప్రత్యేక క్లారిటీ అనేది అవసరమండి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 6 డిఏ బకాయిల విషయంలో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకి ఈ 6 డిఏల సొమ్ము ఇప్పటికే అప్పటి ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలోని వారి జెడ్పీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయబడింది. కాబట్టి ప్రస్తుత చెల్లింపులో ఓపీఎస్ ఉద్యోగులకి ఈ 6 డిఏలకు సంబంధించిన నగదు మళ్ళీ జమ కాబడదండి. కానీ ఆనాడు ఈ ప్రయోజనం పొందని సిపిఎస్ ఉద్యోగుల కోసం ప్రస్తుత ప్రభుత్వం ఆ బకాయిలని ఇప్పుడు జమ చేస్తుంది. దీనివల్ల సిపిఎస్ ఉద్యోగులకి పెద్ద మొత్తంలో నగదు అందే అవకాశం ఉందండి. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ విషయంలో మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంది. తమ వైద్య ఖర్చుల కోసం బిల్లులు సబ్మిట్ చేసిన ఉద్యోగులు తమ బిల్లు ఏ స్టేటస్లో ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక ఆన్లైన్ లింకును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మీ ఎంప్లాయ్ ఐడి మరియు పేరు ఎంటర్ చేయటం ద్వారా మీ బిల్లు ప్రాసెస్ అయిందా లేదా అని స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చండి చిటికెలో. ఈ లింకు ద్వారా పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక వైద్య బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరిగితే ఏం చేయాలనే దానిపై కూడా ఒక స్పష్టత ఇచ్చారు. ఎవరికైనా ఉద్యోగులు 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన మెడికల్ బిల్లులను ఈహెచ్ఎస్ సైట్లో అప్లోడ్ చేసి ఉండి అయినా కూడా అవి చాలా కాలంగా ప్రాసెసింగ్లోనే ఉంటే వెంటనే హెల్ప్ డెస్క్ నెంబర్ 9281072742 ఫోన్ చేయవచ్చు. అలాగే సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే గ్రీవెన్స్ సెల్ నెంబర్ 9281072717కు సంప్రదించి మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చండి. దీనివల్ల మీ పెండింగ్ బిల్లులు అనేటివి త్వరగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి చూస్తే 2026 జనవరి నెల ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఒక మార్గంగా మారింది. అరియర్లు జమ కావటం, పెండింగ్ బిల్లులపై క్లారిటీ రావటం ఉద్యోగ వర్గాల్లో సంతోషాన్ని నింపుతుందండి. ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలని, అన్ని రకాల లోన్స్ బకాయిలను త్వరగా చెల్లించాలని మనమందరం కూడా కోరుకుందాం. అయితే ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.